హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ మీరు ఇంట్రో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇంకా మహాశివరాత్రి స్పెషల్‌గా నేను పూజ గదిని డీప్ క్లీన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే శివరాత్రి అనేది నాకు చాలా స్పెషల్ కాబట్టి అండ్ నాకనే కాదు చాలా మందికి కూడా ఎంతో స్పెషల్ ఫెస్టివల్. ఉపవాసం, జాగారం, అభిషేకం అంతా డివోషన్ మూడ్‌లో ఉంటుంది. అందుకే ముందు రోజే ఇట్లా పూజ గదిని మొత్తం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటా. నేను ముందేం చేస్తా అంటే పూజ గదిలో ఉన్న విగ్రహాలు, ఇంకా ఫోటోస్ అన్నీ జాగ్రత్తగా బయటికి తీస్తా. ఇంకా చిన్నవి, పెద్దవి దేవుళ్ళ ఫోటోలన్నీ తీసేసి పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టుకుంటా. అండ్ చిన్న టిప్ ఏంటంటే విగ్రహాలు తీసేటప్పుడు చేతులు చాలా క్లీన్‌గా ఉండాలి. అస్సలు మర్చిపోకూడదు. అండ్ కొంచెం గంగా జలం లేదా తులసి నీళ్ళు అలా చల్లితే ఇంకా మంచిది అని అంటారు. మా పూజ గది చాలా చిన్నగా ఉంటుందండి. బట్ నాకు మాత్రం చాలా ఇష్టం. ఎందుకంటే ఎంత చిన్నగా ఉన్నా సరే మనం దాన్ని ఎంత క్లీన్‌గా పెట్టుకున్నాము, ఎలా అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో, నా మేకోవర్‌ని మొత్తం వీడియో ఎండ్ వరకు చూస్తేనే తెలుస్తది. సో, స్కిప్ చేయకుండా వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ అయితే ఫోటోస్ అన్నీ పక్కకు తీసి పెట్టుకున్నా గదా! సో, నెక్స్ట్ ఏంటంటే బ్రాస్ ఐటెమ్స్ అన్నీ క్లీన్ చేయాలి గదా! సో, దానికోసం అని చెప్పి నేను ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా చింతపండు అండ్ లెమన్ జ్యూస్ అండ్ కొద్దిగా సాల్ట్, రాక్ సాల్ట్ ఉంటది గదా! అది గూడా వేసుకొని బాయిల్ చేస్తా. సో, దీనివల్ల ఏమవుతదంటే బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్‌తో బ్రాస్ ఐటెమ్స్ క్లీన్ చేస్తే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయన్నమాట. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా అయితాయి. ఇంకా వాటర్ బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడతది గదా! సో, ఈలోపు నేను పూజ గదిని క్లీన్ చేసుకుందాం అని చెప్పి క్లీన్ చేసుకుంటున్నా. పూజా రూమ్ డైలీ డీప్ క్లీనింగ్ చేయాలంటే ఎవరికీ కుదరదు అండ్ టైం గూడా ఉండదు కదా! బట్ ఒక్కసారైనా డ్రై క్లాత్‌తో మాత్రం డస్ట్ తుడవాలి. మీరు దీపం పెట్టే ముందు మాత్రం తప్పకుండా డ్రై క్లాత్‌తో మాత్రం డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ అలాగే దీపం పెట్టే దగ్గర నూనె కారితే కూడా వెంటనే తుడుచుకోవాలి. లేదంటే మరకలు పడిపోతాయి. అండ్ అంత తొందరగా ఈజీగా పోవన్నమాట. దీపం గూడా ఎప్పుడు దేవుడు ముందే ఉండాలి అంటారు. అండ్ గాలి ఎక్కువగా వచ్చే చోట గూడా పెట్టొద్దు. శివరాత్రి రోజైతే ప్రత్యేకంగా శివుని ముందు నువ్వుల నూనె దీపం పెడితే మంచిదంటారు. అండ్ పంచపాత్రలు, కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా పూజ కోసమే ఉంచాలి. అంటే కిచెన్‌లో వాడే పాత్రలు గూడా యూజ్ చేయొద్దు. పూజ అంటే పవిత్రం కాబట్టి వేరే సెట్స్ ఉంటే ఇంకా మంచిది. అంటే సెపరేట్‌గా యూజ్ చేస్తే ఇంకా మంచిది దేవుడి కోసం. అండ్ అలాగే ఫ్లవర్స్ కూడా డైలీ తీసేయాలి. ఎండిపోయిన పూలు దేవుడి దగ్గర అస్సలు ఉంచొద్దు. అండ్ వాటిని చెత్తలో కూడా వేయొద్దు. అండ్ ఎక్కడైనా ప్లాంట్స్ అంటే మొక్కల దగ్గర వేస్తే ఇంకా మంచిది అంటారు. ఇంకా నేనైతే అలానే చేస్తా. ఇక్కడైతే నేను కొత్త స్క్రబ్బర్ యూజ్ చేస్తాను పూజా ఐటెమ్స్ క్లీన్ చేయడానికి. రెగ్యులర్‌గా మనం యూజ్ చేసేది కాకుండా ఇలా సెపరేట్‌గా పెట్టుకోవాలి పూజా ఐటెమ్స్‌కి. అండ్ ఈలోపు వాటర్ గూడా బాయిల్ అయిపోయాయి చూసారు గదా! అండ్ ఇంకా నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇలా జస్ట్ డిప్ చేస్తే చాలు. మనం ఏం స్క్రబ్ చేసి ఎక్కువ ఫోర్స్‌తో ప్రెషర్ పెట్టి తోమాల్సిన అవసరం గూడా లేదు. జస్ట్ ఇట్లా డిప్ చేస్తే చాలు. సో, ఇంకా నెక్స్ట్ వన్ బై వన్ నేనిలా దాంట్లో డిప్ చేసి క్లీన్ చేస్తా అనమాట. చూసారు గదా! బ్రాస్ ఐటెమ్స్ క్లీన్ జేయడం ఎంత ఈజీగా అండ్ ఎంత సింపుల్‌గా ఉందో ఈ ఐడియా. సో, మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం గూడా లేకుండా. అండ్ మీ బ్రాస్ ఐటెమ్స్ అన్నీ ఇలా తళతళ మెరిసిపోతాయన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ నేనేం జేస్తున్నానంటే, ఒక పితాంబరి పౌడర్ ఉంటది గదా! అది ఒక కొంచెం ప్లేట్‌లో కొద్దిగా తీసుకొని, ఇలా బ్రాస్ ఐటెమ్స్ అన్నీ మళ్ళీ ఫైనల్ టచ్ కోసం ఇలా క్లీన్ జేసుకుంటున్నా పౌడర్ తోటి.
చూసారు గదా! ఎంత బ్యూటిఫుల్‌గా అయ్యాయో అండ్ ఎంత బాగా షైన్ అవుతున్నాయో చూడండి. అండ్ కొత్త వాటిలా అయిపోయాయి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు టైం గూడా సేవ్ అవుతది. అండ్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం గూడా లేదు మనము. సో, నేను ఎవ్రీ టైమ్ ఇలానే చేస్తా బ్రాస్ ఐటెమ్స్. సో, మీరు గూడా ఇలా ట్రై చేయండి. అండ్ వీటిని ఇట్లా టూత్ పేస్ట్‌తో గూడా క్లీన్ చేయొచ్చంట. సో, నేనెప్పుడు అలా ట్రై చేయలేదు. మీరు కావాలనుకుంటే అలా గూడా ట్రై చేసి చూడండి. సో, ఇంకా నా బ్రాస్ ఐటెమ్స్ క్లీనింగ్ అయిపోయింది గదా! సో, నెక్స్ట్ ఇంకా నేను ఫోటో ఫ్రేమ్స్‌ని క్లీన్ జేసుకుంటా. నేనైతే ఎవ్రీ శివరాత్రికి ఫాస్టింగ్ ఉంటాను. సో, శివరాత్రికి ముందు 1 డే బిఫోరే ఫ్రూట్స్, ఇంకా ఫ్లవర్స్, దేవుడికి కావాల్సినవి బిల్వ పత్రాలు ఇలా అన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటా. ఈ శివరాత్రికైతే నేనిలా పూజా రూమ్ క్లీన్ చేసి అండ్ నా పూజ గూడా కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడైతే నా మనసుకి చాలా సంతృప్తిగా ఉంది. మీరు గూడా ఈ శివరాత్రికి మీ పూజా రూమ్ ఎలా డెకరేట్ చేసుకున్నారు? ఎలా క్లీన్ చేసుకున్నారో అనేది కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.